విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చూస్తే గనక మనకు ఎక్కువ కల్తీ ఎందులో ఉండబోతుంది సార్? అండ్ మీరు ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఎక్కడ ఉంది ఎక్కువ కల్తీ? రీసెంట్గా గత కొంతకాలంగా గత సంవత్సరాలు అంటే 4-5 సంవత్సరాలు ఈ టైంలో ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటలేదండి చాలామంది. పూర్వం అందరూ ఇంట్లోనే తయారు చేసుకున్నారు. ఆ అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఎక్కువ బిజీగా ఉండటం, ఎంప్లాయీస్ అవటంతో దాన్ని ఏ విధంగా తయారయ్యిందంటే ఫస్ట్లో స్టార్టింగ్లో మంచి కంపెనీలు తయారు చేసి రిలీజ్ చేసేటోళ్ళు. అది అలవాటు చేశారు. ఆ అలవాటు ఏమైందంటే ఇంక మొత్తం హోటల్ వాళ్ళు కూడా తయారు చేసుకునేవారు. ఇప్పుడు హోటల్ వాళ్ళు కూడా తయారు చేసుకుంటలేదు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా మనం తయారు చేసుకోవడానికి రెడీమేడ్గా దొరుకుతుంది కదా అని పెట్టేస్తున్నారు. బాగా కొన్ని మార్కెట్లో ఉన్న కొన్ని కంపెనీలు అయితే స్టాండర్డ్గా చేస్తున్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ ది %, ఆల్మోస్ట్ 70% లోకల్ మేడ్, లోకల్గా ఏదో తయారు చేసేయటం. ప్రతి వాళ్ళు ఏదో లేబుల్ వేస్తారండి. లేబుల్ ఏదో సోన్సో ఎంటర్ప్రైజెస్, సోన్సో మ్యానుఫ్యాక్చరర్స్, సోన్సో ఏజెన్సీస్, బోరబండ, లేకపోతే షాలిబండ, లేకపోతే అమీర్పేట్, లేకపోతే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం అని వేసేసి జస్ట్ చిన్న ఆ లేబుల్ మీద ఆడు వివరాలు పూర్తిగా ఇవ్వడం. కస్టమర్ కేర్ ఉండదు. మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, దాని పూర్తి అడ్రస్, మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ అన్నీ ఉండాలండి. ఉంటే కరెక్ట్. అది ఇందులో కల్తీ విపరీతంగా జరుగుతున్నది. కల్తీ మామూలుగా కాదు. బోత్ కెమికల్ అండ్ బ్యాక్టీరియాలజికల్ రెండుని వాళ్ళు తయారు చేయడానికి వాడి వాటర్ అలాంటిదే ఉంటది. ఇంగ్రీడియంట్స్ మన అరటి బొంద నుంచి కొంత పేస్ట్ తయారు చేసి అది ఇందులో కలుపుతారు. ఇంకా చెప్పలేని విధంగా తయారు చేసేస్తున్నారు. అంచేత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట కొనేటప్పుడు మనం డబ్బులు ఇచ్చుకుంటున్నాం, మంచిది కొనుక్కుంటే అయిపోయి ₹3, ₹5, ₹10 తేడాలు. అది ఎక్కువ కాలం 6 నెలలు వాళ్ళు లైఫ్ పీరియడ్ ఇస్తారండి. కొందరు 3 నెలలు, కొందరు 6 నెలలు ఇస్తారు. నెలకు సరిపడి తెచ్చుకుంటే అయిపోయాయి. నెల 2 నెలలు ఎందుకు మనకి ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ తీసుకోవచ్చు. మనకు అవకాశం లేకపోతే పక్కన షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఫ్రెష్ బ్యాచ్ తెచ్చుకొని అన్నాళ్ళు అయితే అన్నాళ్ళు వాడే. అదొకటి చాలా ముఖ్యం అండి. హోటల్ వాళ్ళని మేము మా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నది. తీసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సొంతగా వాడితే ఓకే, లేదంటే బయట నుంచి కొన్న కంపెనీ ఏ కంపెనీ వాడుతున్నారు, ఎలాంటిది వాడుతున్నారు, దాని టెస్టింగ్ పంపడం కూడా జరుగుతుంది. చాలా వాటిలో వయలేషన్ వస్తున్నాయండి. ప్లస్ ఆ తయారు చేసి కంపెనీలు చూసినప్పుడు మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెలుస్తున్నాయి. చేత పబ్లిక్ అదొకటి దృష్టిలో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. ఓకే. రెండోది టమాటా సాసు, చిల్లీ సాస్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పొద్దున సాయం దాకా 2-3 ప్రతి దాంట్లోనే వేసుకోవాల్సింది కూరలో. అలాగే సాసు పిల్లలు శాండ్విచ్ తిన్నా, ఇంకోటి తిన్నా, ఏం తిన్నా ఆటోమేటిక్గా సాస్ ఒకటి వాడతారు బయట ఫుడ్లో. ఇంటికాడ సాసెస్ తక్కువ వాడచ్చు, కానీ బయటకు వెళ్తే బేకరీల్లో ఇచ్చి సాసు ఏ పేరు ఊరు లేని డబ్బా వాడు పెడతారండి. రెగ్యులర్ డబ్బా. అందులో లూజ్ది వాళ్ళు 5-6 లీటర్లు తెచ్చుకుంటారు. లోకల్ సప్లయర్స్ తెచ్చేసి అక్కడ పెట్టేస్తారు. చాలా వాళ్ళు ఏంటంటే అది అందులో వాడకూడని ఒక కలరు, వాళ్ళు వాడి వాటర్ కూడా అన్వలసం వాటరు, తప్పుడు కెమికల్స్. కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్టీరియాలజికల్ గా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. చాలా రెండు చిల్లీ సాసు, టమాటా సాసు కూడా ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసినా అంతా 100% వాల్యుయేషనేనండి. అని చేత దానికి కూడా మంచి కంపెనీలు వచ్చినాయి. మనకి ఇప్పుడు బర్గర్ కంపెనీలు వాటిల్లో కూడా మీకు ఇంత సాస్ ఇట్లాంటిది ఇస్తాడు. అవి మంచి కంపెనీలు అమ్ముతున్నారు వాళ్ళు. అలాంటివే చిన్న వాళ్ళని కూడా ఇన్సిస్ట్ చేస్తే బెటర్. కంపెనీ కూడా చిన్న బాటిల్స్ వస్తాయి. కొంచెం కాస్టింగ్ తేడా ఉంటుంది. మరి అదే ఆరోగ్యానికంటే కాస్టింగ్ పెద్ద కాదు. లేదంటే వాళ్ళని వాళ్ళు సప్లై చేసేదే మంచిది సప్లై చేయమని అడగాలి. ఈ సందర్భంగా హోటల్ వారికి, చిన్న బేకరీస్ వారికి, మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు సప్లయర్ దగ్గర అది లోకల్ సప్లయర్స్ బ్రాండ్ లేనోడు 5 లీటర్లు 10 లీటర్లు అమ్ముతారండి. 5 లీటర్ 5-6 బాటిల్స్ సప్లై చేసి వెళ్ళిపోతా ఉంటారు. అలాంటివి తీసుకోవద్దండి. కంపెనీ అయితేనే తీసుకుని వాడి పబ్లిక్ హెల్త్ కి సహకరించాలి వారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బాగుంటది, పబ్లిక్ హెల్త్ బాగుంటది. అదొకటి చేంజ్ అవ్వాలండి సొసైటీలో. పర్టికులర్ గా చూసేది ఏంటంటే అది టమాటా సాస్, జింజర్, చిల్లీ పేస్ట్. అంటే ఒకటి స్వీట్, ఒకటి హాట్ ఉంటుంది. ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే. ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ నిత్యం జనరల్ గా డే టు డే పొద్దున సాయం దాకా ఏదో టైంలో వాడి పదార్థాలు ఇట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.